హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. టెక్నికల్ అనాలిసిస్లో ఇది చాలా ఫండమెంటల్ అనమాట. ఇది రాకపోతే టెక్నికల్ అనాలిసిస్ చేయడం అనేది చాలా కష్టం. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, ఆ క్యాండిల్ స్టిక్లో రెండు ఉంటాయి అనమాట. మెయిన్ బాడీ అంటారు, విక్ అంటారు. అసలు బాడీ అంటే ఏంటి, విక్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు క్యాండిల్లో అసలు మనం ఏం చూడాలి అనేది కూడా తెలుసుకుందాం. వాటితో పాటు కొన్ని క్యాండిల్స్ని కలుపుతారనమాట, కలిపి కూడా చూస్తారు. అసలు ఎందుకు కలిపి చూడాలి అనే ఒక పాయింట్ ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. స్టిక్ వీడియో అనేది ఒక బిగినర్స్ గైడ్ లాంటిది. సో ఈ క్యాండిల్స్లో మనం బేసిక్గా 4 విషయాలు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఓపెనింగ్ ఎక్కడ, హై ఏంటి, లో ఏంటి, క్లోజింగ్ ఎక్కడ అనేది. సో అవి మనం ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. బేసిక్గా క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మనము ఏం గమనించాలంటే, ఇప్పుడు స్టాక్ ఒక అసెట్ అనేది ఎప్పుడు పెరుగుతుంటుంది, కిందికి పడుతుంది అంటారు కదా. అసలు ఎప్పుడు ఎంత పెరిగింది, ఎప్పుడు ఎంత పడింది అనే ట్రెండ్ని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ని చదవడం వల్ల. ఇదే అనమాట మనకు మెయిన్గా దొరికే కీ డేటా. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు క్లోజ్ అయింది, అదే ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు క్లోజ్ అయింది, ఎప్పుడు హై, ఎక్కడలో, ఈ పాయింట్స్ని మనం తెలుసుకోవచ్చు క్యాండిల్ స్టిక్స్లో. సో క్యాండిల్ స్టిక్స్ అసలు ఏమేమి ఉంటాయి క్యాండిల్ స్టిక్లో? సింపుల్ 2 విషయాలు మనకు ఏంటంటే, ఫస్ట్ బాడీ. ఇప్పుడు మీరు బాడీ అంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇది ర్యాండమ్ డయాగ్రామ్ లేండి, ఇది పట్టించుకోండి. సో క్యాండిల్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. సో ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ థిక్ పార్ట్, దీన్ని బాడీ అంటారు. ఈ బాడీలో ఎప్పుడు ఓపెనింగ్ అని క్లోజింగ్ అని ఈ 2 ప్రైజులు మనం తెలుసుకోవచ్చు. ఓపెనింగ్ ఎక్కడ ఓపెనింగ్ ఎక్కడ క్లోజింగ్ అనేది మీకు తెలియాలంటే, ఎప్పుడు ఈ బాడీస్కి ఎండ్స్లోనే ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటాయి అన్నమాట. ఈ బాడీ గ్రీన్ కలర్ది అనుకోండి, ఓపెనింగ్ కింద ఉంటుంది, క్లోజింగ్ పైన ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ కలర్ క్యాండిల్ జనరల్గా ఇట్లా పెరుగుతున్నప్పుడు ఫామ్ అవుతుంది. సో కింద స్టార్ట్ అయింది కదా ఓపెనింగ్, పైన క్లోజ్ అయింది క్లోజింగ్, కింద నుంచి పైకి పెరిగింది కదా ఓపెనింగ్ టు క్లోజింగ్, అలాగనమాట. అదే రెడ్ క్యాండిల్ కిందికి పడుతున్నప్పుడు మార్కెట్ ఎలా అంటే, పైన ఓపెన్ అవుతుంది, కిందికి పడుతుంది కాబట్టి కింద క్లోజింగ్, పైన నుంచి స్టార్ట్ అయింది, కింద నుంచి వచ్చింది, అట్లా. ఓకే, నెక్స్ట్ విక్స్ అంటారు. విక్స్ అంటే మీకు ఇప్పుడు బాడీ చూస్తున్నారు, పైన చిన్న గీతలు కనపడుతున్నాయి, దాన్ని విక్స్ అనే పదం వాడతారు అనమాట. కొందరు షాడోస్ అని కూడా వాడతారు. వీటి వల్ల మనకేం తెలుస్తుందంటే, ఈ క్యాండిల్ ఫామ్ అనే పర్టికులర్ టైం ఉంటుంది చూసారా, ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ నుంచి ఈ పై దాకా ఈ పాయింట్ టిప్ ఉంది చూసారా, ఆ చివరి టిప్ అక్కడ దాకా వెళ్తుంది, అట్లనే కింద కూడా అక్కడ దాకా వస్తుంది. సో ఇదే రియల్ టైం చార్ట్లో ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇక్కడ స్విగ్గీ కంపెనీ వాళ్ళ చార్ట్ ఉంది. ఇది చాలా రీసెంట్ టైం చార్ట్ అనమాట, ఎందుకంటే ఇది స్విగ్గీ వచ్చిందే రీసెంట్గా వచ్చింది, నవంబర్లో. ఓకే, ఇప్పుడు మీరు ఈ క్యాండిల్ని గమనించండి, ఫస్ట్ది. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఏ కలర్లో ఉంది, గ్రీన్ కలర్ అంటే ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది, పైన కింద కాబట్టి ఇక్కడ కింద కరెక్ట్ ఇక్కడ పాయింట్ పెట్టండి. మీరు రైట్ సైడ్ చూస్తే ఈ చివర్లో ఇక్కడ చూస్తే మీకు ప్రైస్ తెలుస్తుంది అనమాట, ఎంత ప్రైస్లో ఉన్నాయి. ఓకే, అలాగని కింద చూస్తారంటే కింద ఈ ఏరియాలో చూస్తే మీకు ఏ డేట్ ఏ టైం అనేది కూడా మీకు తెలుస్తుంది, దీని అర్థం ఏంటి అనేది. ఓకే, ఇది ఇక్కడ ఓపెనింగ్, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెనింగ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. కాకపోతే ఏంటి, ఇక్కడ చూసారు ఈ గీత డ్రాయింగ్ టూల్ వాడతాం. ఇక్కడ చూసారు మీరు ఈ గీత, ఇంకా ఈ గీత, దీన్ని విక్ అంటారు అనమాట. ఈ విక్లో ఈ హైయెస్ట్ పాయింట్ ఏ పాయింట్ ఉందో, ఇక్కడ లోయెస్ట్ పాయింట్ ఏ పాయింట్ ఉందో, ఆ పాయింట్స్ ఇది హై అంటారు, ఇది లో పాయింట్ అంటారు. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయిన టైం ఉంది చూసారా, ఈ టైంలో ఇంత పై దాకా వెళ్ళింది, ఇంత కింది దాకా కూడా వచ్చింది, కానీ చివరికి మాత్రం ఇక్కడ ఆగిందనమాట. అది దాని అసలు ఉద్దేశం. సరే, ఇది ఇంత టైం అంటున్నాం కదా, అసలు ఇది ఎంత టైంలో ఇదంతా జరిగింది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ చార్ట్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే
1 సెకండ్, 5 సెకండ్, 10 సెకండ్, 1 మినిట్, 10 మినిట్, 15 మినిట్, 1 అవర్, 2 అవర్, డే, ఇట్లా చాలా టైం ఉంటుంది. నేనేమో ఇక్కడ డే పెట్టాను. అంటే ఇది ఒక్కొక్క క్యాండిల్కి అర్థం ఏంటంటే ఒక్కొక్క రోజు అనమాట. ఒక రోజు మొదలు ఎక్కడ స్టార్ట్ అయింది, చివరికి ఎండ్ అయ్యేసరికి ఎక్కడ ఎండ్ అయింది, ఈ రోజు అంతట్లో ఎక్కడెక్కడికి తిరిగింది మొత్తం స్టాక్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, కానీ ఫస్ట్ పైకి వెళ్ళిందా ఫస్ట్ కిందికి వెళ్ళిందా మీకు అర్థం కాదు కదా. అది అర్థం చేసుకోవాలంటే మీరు ఇది డే కాబట్టి డే కంటే తక్కువలోకి వెళ్ళాలి. సపోజ్ నేనేంటి ప్రతి 15 నిమిషాలకి వెళ్తుంది అనుకో, చూద్దాం. ఓకే, దీన్ని నార్మల్ చేసేస్తాం. ఓకే ఓకే, ఇది ఇట్లా చూసారా, ఫస్ట్ డే స్టార్టింగ్ అవ్వడమే కిందికి వెళ్ళింది. డే స్టార్ట్ అవ్వడమే కిందికి వెళ్ళింది, ఇంత చివరి దాకా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తూ ఇట్లా కొంచెం మళ్ళీ కిందికి వస్తూ పైకి వెళ్తూ కిందికి వస్తూ చివరికి ఇంత పైకి వెళ్ళింది అనమాట. సారీ, ఇక్కడ కాదు, ఇది ఓకే. ఇది నెక్స్ట్ రోజు స్టార్టింగ్ అనమాట. కింద టైం చూడండి, November 14, 9:15 అని ఇక్కడ కనపడుతుంది మీకు టైము. కింద చూస్తున్నారు, కింద అక్కడ. ఓకే, సో ముందు రోజు లాస్ట్ ఎక్కడికి 3:15. మన మార్కెట్స్ ఎప్పుడు టైం ఎప్పుడు అంటే 9:15 నుంచి 3:30 వరకు రన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఇది మార్కెట్ క్లోజ్ అనమాట. మనం ఏం ట్రేడ్స్ కానీ ఏమీ చేయలేం. సో 9:15 నుంచి 3:30 మధ్యలో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు. ఓకే, అలాగా మీరు రోజులో ఏం జరిగింది, ఫస్ట్ ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత పైకి వచ్చింది, తర్వాత 2-3 రోజులు ఇట్లా కింద పడుతూనే ఉంది, తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉండి నిదానంగా పెరుగుతుంది, మళ్ళీ వచ్చింది, ఇట్లా డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాడతారనమాట. ఓపెన్ ప్రైస్ అనేది ఎప్పుడు ఆ టైం, ఆ రోజు, ఆ నిమిషం ఏదైతే అది ఆ క్యాండిల్ స్టార్టింగ్ ఫస్ట్ ట్రేడ్ ఏ ప్రైస్ దగ్గర జరిగితే అది చూపిస్తుంది అనమాట. దాన్ని ఓపెనింగ్ ప్రైస్ అని చెప్తుంది అనమాట ఈ క్యాండిల్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అదే మీకు చెప్పాను కదా, ఫస్ట్ ట్రేడ్ ఎక్కడ జరిగితే అదే స్టార్టింగ్ పాయింట్. ఆ టైం ఫ్రేమ్కి అది అక్కడ యాక్షన్ ఫస్ట్ ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి, ఒకరు షేర్ అమ్మితే ఒకరు కొనడాలు జరిగినాయి కాబట్టి ఆ పాయింట్ని అది చూపిస్తుంది. దీంట్లో ఏంటి మనం తెలుసుకోవాల్సిన మార్కెట్ సెంటిమెంట్, నిన్న ఎలా ఉన్నింది, ఈరోజు ఎలా ఓపెన్ అయింది, దాన్ని బట్టి సెంటిమెంట్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎలా తెలుసుకోవాలో జనరల్గా చెప్తాను. ఓకే, మనం మళ్ళీ డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ కావాల్సింది, మరి ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే ఇక్కడ 3:30 అయిన తర్వాత కూడా సాయంత్రం నుంచి నైట్ తర్వాత రోజు పొద్దున కూడా సెంటిమెంట్ ఇంకా పెరుగుతుందనే ఉంటుందన్నమాట జనాలకి. అందుకు ఫస్ట్ ట్రేడే అంత పైన జరిగింది, దాని తర్వాత కొద్దిసేపు ఇంకా పైకి వెళ్ళింది, కానీ చివరికి వచ్చేసరికి ఇక్కడికి అయిందనమాట. అంటే మార్నింగ్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సెంటిమెంట్స్ పైకి ఇంకా పెరుగుతుందనే ఫీలింగే ఉండింది, కానీ తర్వాత నుంచి కింద పడడం మొదలైంది. మీకు ఈ గ్యాప్లో అంటే ట్రేడింగ్ జరగని ఆ టైంలో ఏంటి సెంటిమెంట్ అనేది మీకు స్టార్టింగే తెలిసిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హై ప్రైస్ అంటే మీకు తెలుసు, ఒక రోజులో ఇదే పీక్ ప్రైస్ అనమాట. అంతకుమించి ఇంకా ఆ టైంలో అంటే మీరు రోజు క్యాండిల్ తీసుకుంటే ఆ రోజులో అంతకుమించి కాస్ట్లీగా ఎవరు కొనలేదు, అంతకుమించి కాస్ట్లీ ప్రైస్లో ఎవరు అమ్మలేదు అని మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్నే స్టాక్ మార్కెట్లో ఇంకో జనరల్గా వర్డ్ వాడుతుంటారు అనమాట, రెసిస్టెన్స్ అని. అంటే ఇంకా ఆ పాయింట్ వచ్చేసరికి ఇంకా కొనేవాళ్ళు ఎవరు లేరనమాట, ఉట్టిగా అమ్మేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, ఇంకా అది చాలా కాస్ట్లీ అయిపోయిందిరా, ఎందుకు కొంటారు ఇంత డబ్బులు పెట్టి అని ఫీల్ అయిన ఆ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ పాయింట్ని రెసిస్టెన్స్ అంటారు అనమాట. అవి కనుక్కోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది మీకు. సో మీకు దీనివల్ల మీకు ఒక దాని ఏమంటారు
ట్రెండ్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇలా స్ట్రైట్ పెరుగుతూ వెళ్ళవు. ఓకే, ఎప్పుడు ఇలా పెరిగినది కొంచెం పెరిగి కొంచెం పడి, కొంచెం పెరిగి కొంచెం పడి, కొంచెం పెరిగి కొంచెం పడిపోతూ ఉంటుంది. సో అదే ఇప్పుడు రియల్ టైంలో స్టాక్లో చూపిస్తాను. ఇదే స్టాక్లో ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది. ఇది నిజంగా పెరిగింది అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ హై ఉండేది కదా, ఇక్కడ హై పాయింట్, దీన్ని దాటి ఇది పైకి వెళ్ళింది కదా, అప్పుడు పెరిగిందని తెలుస్తుంది. కాబట్టి ఇంకా పూర్తిగా పైకి వెళ్ళిపోతుంది. అలాగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట ఈ హైని వాడి. ఓకే, ఇలా ట్రెండ్ నిజంగానే పైకి వెళ్ళిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడతారు అనమాట. నెక్స్ట్ లో ప్రైస్, మీకు అర్థమయ్యే ఉంటుంది. లో ప్రైస్ అంటే మినిమం ప్రైస్, కింద పాయింట్ అని. సో కింద పాయింట్కి వచ్చేసరికి ఆ ప్రైస్ అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్మాలి, నేను ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతా అని అమ్మే వాళ్ళు ఉంటారు. కానీ కొనే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్, ఎంత తక్కువ దొరికితే అంత మేలు కదా. సో ఆ పాయింట్ని సపోర్ట్ పాయింట్ అంటారు. ఇంకా అదే ఆ లెవెల్ని సపోర్ట్ లెవెల్ అంటారు అనమాట. అంతకుమించి కింద అమ్మే వాళ్ళే లేరు, అంతా కొనేవాళ్ళే. ఎవరైనా కొంటారు కానీ అమ్మాలి కదా ఎవరో ఒకరు, అప్పుడే ట్రేడ్ జరుగుతుంది. సో ఇది కూడా ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసమే. స్టాక్ ఎప్పుడు పడేటప్పుడు కూడా స్ట్రైట్కి ఇలా పడిపోదు, ఇలా కొంచెం పడి పైకి కొంచెం వచ్చి, కింద పడి కొంచెం పైకి వచ్చి, కింద పడి అట్లా ఉంటుంది. సో మీకు దానికి ఎగ్జాంపుల్గా మీకు ఇంకో స్టాక్ చూపిస్తాను. ఓలా ఎలక్ట్రిక్ అని, ఇది కూడా రీసెంట్గా వచ్చిన కంపెనీయే. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రైట్కి పడింది, తర్వాత కొంచెం పెరిగింది, మళ్ళీ పడింది, కొంచెం పెరిగింది, మళ్ళీ పడింది, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఈ క్యాండిల్కి లో కదా, కాబట్టి దీన్ని క్రాస్ అయింది కిందికి, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తుందిలే అని ఒక నమ్మకం అనమాట. ఆ కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాడతారు. ఇంకా మీకు లాస్ట్ 4వ విషయం ఏంటి? ఓపెనింగ్ హై, లో అయిపోయింది, ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. క్లోజింగ్ ప్రైస్ అంటే ఇంకా మీకు తెలుసు, అదే చివరి ట్రేడ్. ఇంకా దాని తర్వాత ఎవరు ట్రేడ్ చేయలేదు, తీసుకోలేదు అనమాట. ఓకే, దీనివల్ల మీకు మార్కెట్ అంటే ఇంక మార్కెట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రోజంతా నిజంగా పెరిగిందా లేదా, ఈ డేటా, ఈ సెంటిమెంట్ అంతా మీకు తెలిసిపోతుంది. ఈ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో చూస్తే ఆ టైం ఫ్రేమ్లో. ఓకే, అంటే ఒక డే టైం ఫ్రేమ్లో చూసారంటే ఆ రోజులో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పెరుగుతుందా, తగ్గుతుందా, ఏం జరిగిందనే సెంటిమెంట్ మొత్తం మీకు తెలిసిపోతుంది. ఓకే, ట్రెండ్ కన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే పాయింట్ అనేది ఎప్పుడు ఊరికి అలా కిందికి వచ్చి అలా వెళ్ళిపోతుంటే కాదు, వెళ్ళికి కన్ఫామ్ కావాలి, నేను కిందనే ఉన్నా, ముందు కంటే నేను కిందనే ఉన్నా అంటే ఇంకా నిజంగానే కిందికి వెళ్తుందేమో అని నమ్మకం వస్తుంది. లేదంటే ఇంకా ఈ పాయింట్ కంటే పైనే ఉన్నా, సో ఈ పాయింట్ కంటే పైన ఉన్నా అంటే ట్రెండ్ పైకి ఉంది, బుల్లిష్ ఉంది అని కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ కన్ఫర్మేషన్స్ కోసం దీన్ని వాడుతుంటారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు క్యాండిల్స్లో మర్జింగ్ కంటే ముందే మీకు కొన్ని చెప్పాలి. ఇప్పుడు క్యాండిల్స్లో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏది స్ట్రాంగ్, ఏది వీక్ అనే దాని గురించి ఒక జనరల్ వ్యూ తెలుసుకుందాం. ఓకే ఓకే ఇది తీసుకుందాం, ఈ ఇమేజ్ ఏదో బాగుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి. అరే ఆన్సర్ కూడా ఉంది ఇక్కడ. సరే, ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి రెడ్ కలర్లో. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కింద వరకు స్ట్రైట్ పడిపోతూనే ఉంది, అంటే ఇంకా కొంచెం పైకి కొంచెం కిందికి కూడా కదలలేదు. అంటే ఇట్లా విక్ అంటారు కదా, ఆ విక్ కూడా రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? దీనికి షాడోస్లో కొంచెం ఎక్కువ తక్కువ కూడా పోలేదు, స్టార్ట్ అయింది ఇంకా అంత పడుతూనే ఉంది చివరి వరకు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీ ఫీలింగ్ ఏంటి? ఇంత పడింది, ఆగకుండా పడింది అంటే దాని స్ట్రెంగ్త్ మీకు అర్థమవుతుంది, ఎంత దారుణంగా పడిందని అంటారు. సో అదనమాట ఫస్ట్ క్యాండిల్. ఇప్పుడు మీరు సెకండ్ చూస్తే స్టార్టింగ్ ఇక్కడ అయింది. ఎందుకు ఇక్కడ అయింది స్టార్టింగ్? ఇది రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్. బేర్స్, బుల్స్ అంటే ఏం లేదు. బేర్స్ అంటే కిందికి పడాలని కోరుకునే వాళ్ళు, బుల్స్ అంటే పైకి పెరగాలని కోరుకునే వాళ్ళు, దాన్ని అట్లా. ఓకే, ఆ రెండు పదాలు కూడా వాడుతుంటారు ఎక్కువ స్టాక్ మార్కెట్లో. ఈ ఓపెనింగ్ ఎందుకు పైన? ఇది అంటే రెడ్ క్యాండిల్ కాబట్టి, రెడ్ క్యాండిల్ పైన ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ పైకి వెళ్ళింది,
ఈ పైకి వెళ్ళిందని ఎట్లా చెప్తున్నాను, ఈ గీత ఉంది కదా, కాబట్టి గీత ఉందంటే గీత చివరి దాకా వెళ్ళినట్టే అనమాట, అంతకుముందు ఎప్పుడో ఒకసారి. కానీ అలాగా పైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చేసరికి ఏమైంది, కింద స్టార్ట్ అయింది, పైకి పైన ఉంది. అంటే ఇప్పుడు దాకా పెరిగింది, అంటే ఇప్పుడు దాకా పెరుగుతుందనే అనుకునే వాళ్ళు బుల్స్ యొక్క డామినేషన్ ఉంది. ఓకే, ఈ డామినేషన్ అంతా తీసేస్తా బేర్స్ వచ్చారనమాట. అంటే పడుతుంది మార్కెట్ అనుకునే వాళ్ళు వచ్చారనమాట మధ్యలో. అందుకు ఇదంతా వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళింది. సో ఎంత పెరిగిందో దాన్ని అంతా తీసేస్తూ ఇంకా కొంచెం కిందికి పడిందంటే అది కూడా స్ట్రాంగ్గా పడినట్టే. కాకపోతే ఫస్ట్ దాంతో పోలిస్తే ఈ సెకండ్ది అంత స్ట్రాంగ్ కాదు, కానీ ఇది కూడా స్ట్రాంగే. దీనికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని స్టాక్ మార్కెట్లో పేరుతో పిలుస్తారు అనమాట, షూటింగ్ స్టార్ అని. ఓకే, అదనమాట విషయం. ఓకే, ఇప్పుడు థర్డ్ది చూడండి. థర్డ్ది నార్మల్ అనమాట. కొంచెం పైకి వెళ్ళింది, కొంచెం కిందికి వెళ్ళింది, చివరికి వచ్చేసరికి కిందికి వచ్చింది. సో ఇది నార్మల్. కొంచెం పైకి వెళ్ళింది, కొంచెం కిందికి వచ్చింది, చివరికి నార్మల్గా ఉంది. అంటే కొంచెం కింద పడింది కాబట్టి ఇది నార్మల్. ఓకే, నాలుగోది చూడండి. నాలుగోది చూస్తే పైకి వెళ్ళింది, అలానే కిందికి కూడా వెళ్ళింది, చివరికి మధ్యలోనే ఉంది. అంటే ఇది పైకి వెళ్ళినట్ట కిందికి వెళ్ళినట్ట అర్థం కాదు. ఫస్ట్ పైకి వెళ్ళిందా లేదంటే ఫస్ట్ కిందికి వెళ్ళిందా అర్థం కాదు. మీకు ఇక్కడ సెంటిమెంట్ అర్థం కావట్లా. నిజంగానే ఫస్ట్ ఎక్కువ మంది కొన్నారా లేదంటే ఎక్కువ మంది అమ్ముతున్నారా అర్థం కావట్లా. అర్థం కానప్పుడు ఇటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఒక అరగంట అయినా కానీ ఎటు పోలేదు, ఎటు పోవాలని నెక్స్ట్ అంటే ఎవరికి తెలియదు. కాబట్టి అదొక పాయింట్ అనమాట. అటువంటి ఒక క్యాండిల్ కూడా ఉంటుంది. ఇందులో కిందకు పడుతుందన్న స్ట్రెంత్ లేదు కదండి, అందుకే ఫోర్త్ కేటగిరీ, ఫోర్త్కి కిందికి. ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ రెడ్డే కదా, అంటే ఇది కిందకు పడి ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు ఇది వీక్ లీస్ట్ బేరిష్, తక్కువ బేరిష్, వీక్ బేరిష్ అంటున్నారు అంటే చూడండి ఇక్కడ సింపుల్. మళ్ళీ మీకు లాజిక్ చెప్తాను. రెడ్ క్యాండిల్ అంటే ఓపెనింగ్ ఎక్కడ, పైన కదా. ఓకే, పైన నుంచి కిందకి పడింది. ఓకే, ఇక్కడ దాకా ఫస్ట్ క్యాండిల్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడింది. ఫుల్ స్ట్రెంత్ ఉంది బేర్స్లో. తర్వాత ఏమైంది, ఇలా నిదానంగా పైకి వెళ్ళింది. అంటే బేర్స్ ఫుల్గా పడేయాలనుకున్న వాళ్ళని ఓడించి వీళ్ళు నిదానంగా కొనడం మొదలుపెట్టారు. అంటే అమ్ముతున్న వాళ్ళ ఫోర్స్నంతా ఆపి వీళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా కొనడం మొదలుపెట్టారు. అప్పుడు బేర్స్ అంతా ఓడిపోయారు, బుల్స్ గెలవడం మొదలుపెట్టారు. అందుకని ఇది పైకి వెళ్తూ ఉంది. పూర్తికి వెళ్ళిందా లేదు, అందుకే ఇక్కడ క్లోజింగ్ ఇక్కడ అయింది. దాని అర్థం చివరిగా ఇది బుల్స్ పెరుగుతుందన్న వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇది వీక్ అనమాట. అంటే ఇది నిజానికి బేరిష్ కాదు, దీన్ని బుల్లిష్ లాగా చూస్తారు అనమాట. అంటే ఇది పైకి పెరిగే క్యాండిల్ కింద చూస్తారు. ఇది కిందకి పడే క్యాండిల్ లాగా ఉన్నా కూడా దీని పైకి పెరిగే క్యాండిల్ అనే చూస్తారు. సో అదనమాట. మీరు రెడ్ క్యాండిల్ కదా అని కిందకి పడుతున్న క్యాండిల్ అని అనుకుంటే తప్పు పడుతున్నట్టే. ఇది పెరగబోయే క్యాండిల్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఇన్నాళ్ళగా పడుతున్నది మేము పెరగబోతున్నాం అని ఒక ఇండికేషన్ ఇస్తుంది ఈ క్యాండిల్. సో ఇటువంటిది ఇంకోటి చూసాను, ఇది బుల్లిష్. ఓకే, సో సేమ్ బుల్లిష్కి చూద్దాం. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్స్కి అయిపోయింది, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్. ఈ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది, కింద కదా. కింద నుంచి ఆగకుండా పైకి వెళ్తూనే ఉంది చివరి పాయింట్ వరకు. కాబట్టి ఇది మోస్ట్ బుల్లిష్. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దీని ఓపెనింగ్ చెప్పండి, పైన కిందనా? కింద కదా. ఓకే, కింద నుంచి కిందికి పడింది. ఫస్ట్ బేర్స్ అంటే పడిపోతుంది అనుకున్న వాళ్ళ చేతిలోనే ఉంది కొద్దిసేపు. తర్వాత దాన్ని తిప్పి బుల్స్ తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు, దీనికంటే దాటి తీసుకున్నారు. అంటే స్టార్ట్ అయిన దానికంటే ఇంకా ఎక్కువకే వెళ్ళింది అనమాట ఈ క్యాండిల్. కాబట్టి ఇక్కడ బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఉంది, అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ నార్మల్ క్యాండిల్, ఇది కొంచెం పైకి వెళ్ళింది, కొంచెం కిందికి వెళ్ళింది, చివరికి పైన ఉంది. ఇక్కడ న్యూట్రల్, ఇది కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది, మధ్యలోనే ఆగిపోయింది, ఎటు వెళ్ళాలో అర్థం కాక. ఓకే, చివరిది లీస్ట్ బుల్లిష్. ఇది బుల్లిష్ కాదు, దీన్ని చెప్పాలంటే
దీన్ని బేర్ క్యాండిల్ లెక్క చూస్తారనమాట. స్టార్ట్ అయింది పైకి, మళ్ళీ తర్వాత మధ్యలో బుల్స్ని అందరిని ఓడించి బేర్స్ కిందికి పడేశారు. పూర్తిగా పడేశారా? లేదు, కొంచెం ఇంకా పైనే ఉంది. కానీ బుల్స్ని ఓడించి బేర్స్ ఇంతమంది వచ్చారంటే ఇది వీక్ అయినట్టే కదా. సో లీస్ట్ బుల్లిష్ అనమాట. ఇది ఓ రకంగా బేర్ క్యాండిల్ లాగా చూడాలి. దీన్నే రియల్ టైం చార్ట్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారా? ఇది బుల్లిషా? ఎస్, బుల్లిష్. స్టార్టింగ్ కొంచెం కిందికి వచ్చింది, అయినా పర్లేదు. చివరికి డే ఎండ్ అయ్యేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగా పెరిగింది. ఓకే, ఎంత పెరిగింది? ఈ క్యాండిల్ మీద పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్లో మీరు ఏ క్యాండిల్ మీద పెడితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇందాక చెప్పిన 4 విషయాలు ఉన్నాయి కదా, ఓపెనింగ్, హై, లో, క్లోజ్ అని. ఆ 4 ఇక్కడ ఉన్నాయి. ఓ అంటే ఓపెనింగ్ ఎక్కడైంది? 77 రూపీస్, 77.7 రూపీస్ కాడైంది. హై ఎక్కడ? 88.1 దగ్గరికి వెళ్ళింది. క్లోజింగ్ ఎక్కడ? 88.1. అంటే చివరి ప్రైజే హైయెస్ట్ ప్రైజ్ అని మీకు అర్థమైంది అనుకుంటా. హెచ్ క్లోజింగ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. లో 75.26, 75.26 దగ్గర ఎవరు కొన్నారో 88.10 వాళ్ళు డే ఎండ్, అది డే చార్ట్ అని మీకు పైన డి అని కనపడుతుంది కదా, డే చార్ట్ అని మీకు ఆ డే ఎండింగ్ కల్లా వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనమాట. అది ఎంత ప్రాఫిట్? ఆ డేలో స్టార్టింగ్లో కొన్నోడికి 19.99% అక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా. ఓహెచ్సిఎల్ వాటి రైట్ సైడ్ ఇక్కడ కనపడుతుంది 19.99%. సో ఇది బుల్లిష్. ఇక్కడ చూడండి, ఇది బేరిష్. ఎందుకంటే ఓపెనింగ్ ప్రైస్ నుంచి కొంచెం పైకి వెళ్ళి కిందకు పడుతూనే ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇది ఇక్కడ పెరుగుతుంది, ఇంతలా పెరిగింది. ఇక్కడేమో చూస్తే ఇలా పడింది క్యాండిల్. మీకు ఇది ఎన్నో రకం బేరిష్? ఇది స్ట్రాంగ్గా బేరిష్ ఉందా, లేదంటే వీక్గా బేరిష్ ఉందా? స్ట్రాంగ్గా బేరిష్గానే ఉంది కదా, కాబట్టి అక్కడ నుంచి కొంచెం డౌన్ అయింది అలా అన్నమాట. లేదంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా పెరిగింది. ఇక్కడ క్లోజ్ అయినా కానీ ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ క్లోజ్ అయిన వచ్చి ఇక్కడికి పెరిగినట్టే కదా. కాబట్టి ఇది ఇంకా పైకి వెళ్ళింది, కానీ చివరికి వచ్చేసరికి కిందికి వచ్చింది. దాని అర్థం ఏంటి? ఇది బేరిష్ అనే కదా, అంటే చివరికి కిందికే కదా లాగారు. కిందికి లాగారు కాబట్టి ఎంత కిందికి వచ్చిందో మీరే చూస్తున్నారు ఇక్కడ దాకా. అది అలాగా. తర్వాత చివరిగా వాళ్ళ సెంటిమెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ విక్స్ అనేవి వాడుతూ ఉంటాను అనమాట. ఈ బాడీ కంటే ఈ విక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఈ క్యాండిల్లో ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు క్యాండిల్స్ని ఒక్కొక్క క్యాండిల్గా ఇలా చూస్తూ పోతే ఇప్పుడు లాస్ట్ సంవత్సరం నుంచి ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నా. 1 2 ఇట్లా కింద ఇట్లా పడి ఇట్లా అంటే బాగుందా? 1 1 2 3 ఇట్లా చూసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది. అలా అని ఇక్కడికి మార్చేసి చూడొచ్చు. ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది. 1 వీక్ అని పడితే ఒక వారంలో ఏం జరిగిందని తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు వారంలో ఇదంతా జరిగిందని మీకు ఇక్కడ చూడండి, ఈ వారం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పెరిగినట్టే ఉంటుంది. కానీ డే చార్ట్లో చూస్తాను, ఇది ఏ టైము? 12th ఆగస్ట్ కదా. ఓకే, డేకి వెళ్దాం. 12th ఆగస్ట్ ఎక్కడ ఉంది? 12th ఆగస్ట్. ఓకే, 12th ఆగస్ట్ నుంచి 12, 13, 14, 15, 16 అంటే మార్కెట్ 5 డేసే ఉంటుంది కాబట్టి 5 డేస్ తీసుకుందాం. ఓకే, 12th రోజు మీరు ఇక్కడ చూస్తే పెరిగింది, 13th రోజు పడింది. అయినా ఎందుకు ఇందాక గ్రీన్ కనపడలేదు? సారీ, రెడ్ కనపడలేదు ఇందాక, ఓన్లీ గ్రీనే ఉంది చక్కగా పెరుగుతూ. ఇక్కడ 14th, 15th, 16th ఈ మధ్యలో గ్రీన్ ఉండాలి, రెడ్ ఉండాలి కదా, మొత్తం గ్రీనే కనపడుతుంది. ఎందుకు అట్లా అంటే దీన్ని
క్యాండిల్ మర్జింగ్ అంటారనమాట. ఇప్పుడు ఇట్లా రోజులో ఏం జరిగింది అనేది ఇట్లా తెలుస్తుంది, కానీ చివరికి వారంలో ఏం జరిగింది కింద నుంచి పైకి వెళ్ళింది. నీకు వారం గురించి తెలియాలన్నప్పుడు వారం గురించి చూస్తే చాలు, కానీ రోజు ఏం జరిగిందని చూడాలంటే అది కాదు కదా. సో అందుకు మీరు ఇవి ఎట్లా చేయాలి, ఇది ఎట్లా అనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇవి మనం మామూలుగా అయితే ఈ చార్ట్లోనే చూడొచ్చు. ఈ ఐడియా ఎలా చేస్తారనేది మీకు చెప్తాను. ఓకే, క్యాండిల్ మర్జింగ్ ఏంటంటే ఇప్పుడు టైం ఫ్రేమ్స్ని కలపడానికి. అంటే మీరు ఇందా చెప్పాను కదా, వారం గురించి తెలుసుకోవాలన్నప్పుడు మార్కెట్లో 5 రోజులే వారంలో మార్కెట్ ఓపెనింగ్ డేస్ ఉంటాయి కాబట్టి 5 క్యాండిల్స్ని కలిపితే వచ్చింది ఒక వారం క్యాండిల్ అనమాట. ఈ టైం ఫ్రేమ్స్ని కలిపితే లాంగ్ టైంలో అంటే ఎక్కువసేపటి టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా, అంటే ఎక్కువ మంది కొంటున్నారా అమ్ముతున్నారా అనే విషయం తెలుసుకోవడానికి అనమాట. ఇది ఇట్లా కలపడం వల్ల మనకి ఈ ట్రెండ్ అనేది చాలా సింపుల్గా తెలిసిపోతుంది. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి పనికి వస్తూ ఉంటాయి. ఎన్హాన్స్డ్ వ్యూ, మీకు మార్కెట్ మీద ఒక బ్రాడ్ వ్యూ, అంటే ఇంకా ఏం జరుగుతున్నాయని బ్రాడ్ వ్యూ తెలుసుకోవడానికి ఇది బాగా వాడుతూ ఉంటారు అనమాట. అండ్ మీరు ఈ మర్జింగ్ అనేది క్యాండిల్స్ యొక్క ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి కొన్ని, నేను వాటి గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ ప్యాటర్న్స్ని కొంచెం మంచిగా కనుక్కునే దానికి దీన్ని వాడుతూ ఉంటారనమాట. సో బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీసెంట్గా ఒక స్టాక్ చూస్తూ ఉన్నాను. అందులో ఆ స్టాక్ పేరు నాట్కో ఫార్మా అనేది స్టాక్. ఓకే, నాట్కో ఫార్మా చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. రీసెట్, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ జనరల్గా అందరూ ఇక్కడ కిందికి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళింది కదా, ఇక్కడ సపోర్ట్ లాగా గీస్తారనమాట. ఓకే, సపోర్ట్ గీశారు. ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇది కిందికి పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, పడింది, పెరిగింది, ఇక్కడ దాకా పడింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ దీన్ని మార్కెట్లో హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అంటారనమాట. సో ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది, కానీ రియాలిటీలో అయింది. ఇక్కడ చూడండి, ఈ లైన్కి ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడే ఇది వర్క్ అవుతుంది అంటారు, కానీ ఇక్కడ స్ట్రైట్ ఉంది, అది కొంచెం పైకి వెళ్ళి వచ్చింది. ఇక్కడ పైకి వెళ్ళి వచ్చినా కానీ ఇది స్ట్రైట్గా ఉన్నట్టే. ఎట్లా అంటే మీకు ఈ లైన్స్ తీసేస్తాను, ప్యాటర్న్ తీసేస్తాను. ఇక్కడ చూస్తే మీకు 2 క్యాండిల్స్ కనపడుతున్నాయి. ఆ 2 క్యాండిల్స్ని జూమ్ చేస్తా. ఇక్కడ 2 క్యాండిల్స్ కనపడుతున్నాయి. ఓకే, ఈ 2 క్యాండిల్స్ యొక్క ఓపెనింగ్ ఇక్కడ ఉంది, పైకి వెళ్ళింది. ఇది నెక్స్ట్ డే ఓపెన్ అయింది, కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికే కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, ఈ పైన అంతా ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు పైకి వెళ్ళినట్ట, కిందనే ఉన్నట్టే కదా. సో ఈ లైన్ ఈ ప్యాటర్న్కి సూట్ అవుతుంది. కానీ ఇప్పుడు సపరేట్గా క్యాండిల్ చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే పైకి వెళ్ళినట్టు కనబడుతుంది, కానీ ఇది కిందనే ఉంది రియాలిటీలో. ఆ విషయాన్ని ఈ మర్జింగ్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఇది ఎందుకు కావాలంటే ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్. ముందే చెప్పేసాను, ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్. మీకు ఇట్లా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేశారు, అది ఇట్లా చేయడానికి ఇది పనికి వస్తుంది. ట్రెండ్ కన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయింది కాబట్టి ఇంకా ఇది బుల్లిష్ వెళ్తుందని ఇప్పుడు ఈ ట్రెండ్ని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఇట్లా ప్యాటర్న్స్ కనుక్కున్న తర్వాత ఇట్లా వెళ్తుందని కన్ఫర్మేషన్. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి మీరు ఏం చేస్తారు, ట్రేడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలాగా క్యాండిల్స్ ఇందాక మీరు ఒకటి పైకి ఒకటి కిందికి ఉంది, అది చూస్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కలిపేయడం వల్ల ఏంటి, మీకు ఆ డిస్టర్బెన్స్ తగ్గిపోయి కొంచెం క్లియర్గా ఉంది కదా ఇట్లా లైన్లో వెళ్తుంది అని. సో ఆ క్లారిటీ కోసం
ఆ చెత్త అంతా తీసేయడం కోసం నాయిస్ రిడక్షన్ అంటారు కదా, అది తీసేయడం కోసం దీన్ని ఎక్కువగా ఇట్లా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఈ ప్యాటర్న్స్ గురించి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెయిన్గా ఎక్కువ ప్యాటర్న్స్ ఎక్కువ ఏవేవో ఉంటాయి. నాకు అన్ని ప్యాటర్న్స్ నిజంగా నేను అన్ని చేయను కూడా. నేను ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇట్లా చాలా కొన్ని ఉంటాయి. కప్ అండ్ హ్యాండిల్ అని ఇలాంటి చాలా కొన్ని మాత్రమే నేను ఎక్కువ గమనిస్తూ ఉంటాను. సో వాటి గురించే డిస్కస్ చేస్తాను. అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో ఇవి ఎక్కువగా రిపీటెడ్గా మార్కెట్లో వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో దాని ప్రకారం ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్స్ ఎర్న్ చేయడము, స్టాప్ లాస్ తీయడము, ఏదైతే అది చేస్తూ ఉంటాం అనమాట. సో ఐ హోప్ మీకు ఈ క్యాండిల్స్టిక్ వీడియో క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి కొత్తగా క్రియేట్ చేశాను. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. టెలిగ్రామ్ నేను అంతగా వాడనన్నారు. సో అందుకు నేను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. సో వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో మీకు నచ్చిన ఛానల్లో లేదంటే కమ్యూనిటీలో గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. మీరు అక్కడికి వచ్చి డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లారిటీ కావాలంటే డిస్కస్ చేసుకుందాం. ఆ 2 క్యాండిల్స్ కలిపాను. మరి దాని టైం ఫ్రేమ్ ఏంటి అంటే నేను ఇందాక నాట్కోలో చెప్పాను కదా, 1 డేవి 2 కలిపానంటే ఆ 2 కలిసిన తర్వాత 2 డేస్ అవుతుంది. 2 డేస్ క్యాండిల్ అనమాట.